చాలా కేసులు రావట్లేదు, చాలా జరగట్లేదు అని చెప్పడం లేదు, జరిగినా కానీ కొన్ని రావట్లేదు ఇక్కడికి. కొన్ని వచ్చినాయేమో సాల్వ్ చేస్తున్నారు, వచ్చిన వరకు మాత్రం సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎందుకు ఈ కేసు ఇండివిజువల్గా తీసుకోని ఉండకూడదు, మా దగ్గరికి వచ్చిన ఇంతకుముందు ఎప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టలేదు, ఇంతకుముందు చాలా కేసులు చేశారు ఇంకా ప్యానెల్. బట్ ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ముందు మీడియాకు వచ్చేసింది కేసు, పోలీస్ కేసు పెట్టినాక. రెండోది ఏంటంటే జనానికి తెలియాలి, వాళ్ళ ప్రతి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి నాకేమన్నా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తానికి ఇండస్ట్రీ ఉంది అనే పరిస్థితి రావాలి. ఆ ధైర్యం రాకపోతే ఈ ఆడపిల్లల్ని విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం జరగకుండా ఉండాలంటే దానికి ఒక ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి, దానికి ఉండేవాళ్ళు సరిగ్గా చేయాలి, ఉన్న కేసును సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి. సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో దీనికి 90 రోజులు టైం ఉంది, ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం. ఈ లోపల పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ఒక రకంగా ఏంటంటే పోలీసు ఉండటం వల్ల మనకి సపోర్ట్, నేను పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు. ఇది ఉండటం వల్ల పోలీస్ మీద కూడా వేరే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అయ్యాము, నేను ఫీల్ అవుతున్నాను, మేమంతం కాదు కానీ. సో ఇది ఒకళ్ళకొకళ్ళు చెకింగ్ పాయింట్ లాగా ఉంటారు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మాకు ప్రెషర్లు ఉంటాయి, మాకు ఇక్కడ ఏంటంటే ఎవళ్ళకాళ్ళం అందరం కావాల్సిన వాళ్ళమే కదా. సో ఇక్కడ చెకింగ్ కావాలి, అక్కడ చెకింగ్ కావాలి అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఇద్దరిని బయట వాళ్ళని పెట్టాం, వీళ్ళిద్దరు మా మీద చెకింగ్ చేస్తున్నారు అనుకోండి, అయినా కూడా ఉండాలి. సో అందుకని ఈ పేర్లు తీయటం కాదు, పేర్లు ఎందుకు తీయట్లేదంటే పేర్లు కాదు అసలు ముఖ్యంగా మేము ఇక్కడ అడ్రస్ చేసే ఉద్దేశం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి ఒక ధైర్యం కావాలి, ప్రతి అమ్మాయి ఏ చిన్న జరిగినా కానీ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉండాలి. అండ్ గోప్యంగా ఉంచబడుతుంది. ఇక్కడ మనకి దగ్గర బాక్స్ ఉంది, బాక్స్లో ఇవ్వచ్చు, మెయిల్ ఐడి ఉంది. అండ్ ఆల్రెడీ ఏం చేసిందంటే అన్ని యూనియన్లకి కూడా ఇవాళ రాసింది, వాళ్ళు అన్ని చోట్ల యూనియన్కి ఒక ఈ ప్యానెల్ పెట్టుకోవాలని చెప్పి, కంప్లీట్ కమిటీ పెట్టాలని చెప్పి, అది కూడా త్వరలోనే చేసేస్తారు. అది కాకుండా ఇక్కడ మేము ఎట్లాగో ఉంటాము, డైరెక్ట్గా మాకు కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ వచ్చి. సో ఇవన్నీ చేస్తామంటే ఇంకొంచెం తగ్గుతానికి అవకాశం ఉంటుంది, తగ్గుతుందని కూడా అనుకున్నాం, తగ్గాలని కూడా అనుకుంటున్నాం. సో దీనికి మీరందరూ సహకరించాలి, మీరు సహకరిస్తున్నారు, మీరందరూ లేకపోతే మేము లేము ఇప్పుడు. సో మీరు ఎప్పుడూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. We'll take few questions, Amma. You want to say something? Yes. ఒక మంచి వార్త ఏంటంటే దీంట్లో ఈ డ్యాన్సర్స్ యూనియన్లో ఇంతకు ముందు నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది చాలా ఉంది. నిన్న వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి, ఆ డ్యాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి ఈ అమ్మాయికి ఇంతకుముందు కార్డు ఇవ్వకపోవటం కానీ ఇంతకుముందు రిపోర్టు అది కోఆపరేట్ చేయట్లేదు, అసిస్టెంట్లు పంపట్లేదు, డాన్సర్స్ని పంపట్లేదు, ఇవన్నీ మరి చెయ్యము, వీళ్ళకే కాదు నేను అడిగాను ఎవరికి చేయకుండా ఉండాలి, ఇది ఇంతకుముందు నుంచి మీరు చేస్తున్నారు కదా ఇటువంటివి చేయకూడదు అంటే దే ప్రామిస్డ్, తరగా లెటర్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్, పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్ మర్యాద, అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు. సో ఒక రకంగా ఈ అన్నీ జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్లో కూడా. ఫెడరేషన్లో కొన్ని ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, వాటిని సరి చేసుకుంటానికి ఇది ఒక మార్గం అవుతుంది. సో ఆ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో, కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది, కేసుతో సంబంధం లేకుండా, కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్, కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది. కేసు మీరు ఎట్లైనా చేసుకోండి సార్, దాని మంచి చెడు ఏది ఉంటే చేయండి మీరు, బట్ ఇది మాత్రం ఇక భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు. సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు. నెక్స్ట్ దాము గారు. Sorry, we'll go for questions, Amma. Stick to the problem, specifically for this problem. If anything over and above this problem, anything else you want to ask, myself, brother, will be available later point of time. Right now, you stick to the problem and specific to that. One by one. నేనే పిలుస్తాను, ఓకేనా? ఒక నిమిషం, ఫస్ట్ నువ్వు చెప్తా.
మైనర్స్ని మన గ్రూప్లో వర్క్ చేయడానికి ఎలా చేయడానికి రీజన్? ఇప్పుడు ఏంటంటే మన దాంట్లో You only answer. ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది. సో వెన్ ఇన్ ద ఎంక్వైరీ, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎంక్వైరీ, వీ కేమ్ టు నో దట్ హీ వాస్ టేకెన్ అస్ అసిస్టెంట్ బై ద కొరియోగ్రాఫర్. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగిందా లేదని ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది. అది జరుగుంటే కనుక ఏ రకంగా జరిగింది, ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు ఏ రకంగా అలౌ చేశారనేది ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ నో. సో అది వచ్చినాక వన్స్ దట్ కమ్స్ అవుట్, విల్ మేక్ షూర్ ఈవెన్ ద యూనియన్స్ ఫాలో దిస్ గైడ్లైన్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ ద ఛాంబర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్, విచ్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. మీరు దాని మీద యూ ప్లీజ్ కంటిన్యూ వర్కింగ్ ఆన్ ఇట్. ఇందాక నేను అడ్రస్ చేయాలి ఇమీడియట్గా ఎందుకంటే ప్రాబ్లమ్ సీరియస్ ఉన్నారు, మామూలుగా ఉన్నారు. ఎందుకు అంటున్నానంటే మీడియా పెరిగిపోయింది. స్ట్రైట్ మీడియా ఒక రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది ప్రాబ్లమ్ని, సోషల్ మీడియా ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేస్తుంది ప్రాబ్లమ్. Agreed, sir. But media guidelines apply to all the media, new media, digital media, electronic media, every media. There are media guidelines. No, sir. We had to call all. Okay, well, let me. Don't cross talk. Let me, okay, nation, sir. Media channel represent. Let me, sir. Sir, okay, nation, sir. Let me address, sir. Me, Swatantra, sir. Meer, sir. You are representing TV9 nunchi. Ninna nenu, I had to request. నా మనకి మీడియా గైడ్లైన్స్ టు రిపోర్ట్ సెక్షువల్ అబ్యూజ్, రేప్, మీడియా గైడ్లైన్స్ సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటివి నేను ఐ హ్యాడ్ టు ఫార్వర్డ్ ఇట్ టు ఇంక్లూడింగ్ యువర్ ఛానల్. ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ దిస్ టు ఆల్ ది హెడ్స్. I personally had reached out to many of the TV channel heads. Sir, we are bound not to give a detail of the person to అమ్మాయి యొక్క డీటెయిల్కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు. ద మొమెంట్ యూ సెడ్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా, సో మీడియా రివీల్ చేసినట్టే కదా. మీరు చెప్పండి సార్. According to section 72 of BNS also, you're not supposed to reveal even indirectly about the victim, ఎందుకంటే ఆమె డిగ్నిటీ దెబ్బతింటుంది కాబట్టి. ఆల్ ఆఫ్ దెమ్ సార్. అందుకు మీరు కొద్దిగా ముందు కొద్దిగా రియాక్ట్ అవుతే కొద్దిగా వేరుగా ఉంటుంది కదా అనేది నా పాయింట్ అంతే. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఈ రకంగా అర్థమైంది. ఎవరు చెప్పనా? ఒకటి మీరే చెప్పండి సార్. మీరే చెప్పండి. యు ఆర్ ద రైట్ పర్సన్. వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్, వాట్ యు సెడ్ ఇస్ మీడియాకి